అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్ మరియు ఈరోజు నేను నా వీక్షకులందరితో కిడ్నీ వ్యాధి రోగి ఒక రోజులో ఎంత నీరు తాగాలి అనే దాని గురించి మాట్లాడుతాను. దీనితో నేను సిఇడి పేషెంట్స్ ద్వారా అదనపు నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై కూడా కొంత వెలుగునిస్తాను. హెల్తీ హ్యూమన్ బీయింగ్ మొత్తం శరీరంలో నీరు కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 70%. దీనితో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవడం అవసరం. కానీ మూత్రపిండ రోగిలో సాధారణ మొత్తంలో నీరు త్రాగటం కూడా పూర్తిగా వ్యతిరేక దిశను కలిగి ఉంటుంది. ఎలాగో వివరిస్తాను. ఒక వ్యక్తి నీటిని వినియోగించినప్పుడల్లా అది శరీరం అంతటా ప్రసరిస్తుంది. దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత మూత్రపిండాలు శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించబడే అదనపు నీటిని చికిత్స చేస్తాయి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో ఈ ప్రక్రియ ఫిల్ట్రేషన్ ఈజ్ రిడ్యూస్డ్, తద్వారా అదనపు నీటిని మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లనివ్వదు. ఇక్కడే అన్ని సమస్యలు మొదలవుతాయి. అదనపు నీటిని శరీరం బయటకు పంపలేకపోవడంతో దాని చేరడం తరచుగా దారితీస్తుంది పేడల్ ఇడేమా, నిమోనియా, హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్నెస్. తరచుగా మూత్రపిండ రోగులకు ప్రారంభంలో స్వెల్లింగ్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ దేర్ లెగ్స్ ఉన్నట్లు మనం చూస్తాము. ఇప్పుడు భయానక భాగం కోసం మీరు వాటర్ రిటెన్షన్ ఇన్ యువర్ లెగ్ చూసేటప్పుడు ఈ ద్రవం ఒక వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల వరకు ప్రయాణించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది అనేక సందర్భాల్లో మునిగిపోతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు 6న ప్రధాన ప్రశ్నకు వస్తున్నాం. హౌ మచ్ వాటర్ షుడ్ బీ కన్స్యూమ్డ్ బై అ కిడ్నీ పేషెంట్? దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. మీరు నా మాట సరిగ్గా విన్నారు. తరచుగా నా రోగులు తమను తాము ఇతర రోగులతో నీటి తీసుకోవడం గురించి పోల్చడం చూస్తాను. దీనికి నాకు ఎప్పుడూ ఒకటే సమాధానం ఉంటుంది. ప్రతి మూత్రపిండ రోగి నీరు తీసుకోవడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రోగి ద లెవెల్స్ ఆఫ్ కిడ్నీ ఫంక్షనింగ్ నుండి అతను లేదా ఆమె నివసించే వాతావరణం వరకు చర్మం రకం మరియు వృత్తి వంటి ఇతర అంశాలు ఉన్నాయి. ఇవన్నీ నీటి పరిమాణాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక మూత్రపిండ రోగి ద్వారా వినియోగించబడుతుంది. అందువల్ల చల్లని వాతావరణంలో నివసించే వ్యక్తికి తక్కువ చెమట పడుతుంది, తద్వారా ద్రవ వినియోగం తగ్గుతుంది మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ప్రధాన ప్రశ్నకు వస్తున్నారు. మూత్రపిండ రోగి ఎంత ద్రవాన్ని తీసుకోవచ్చు? సరే, నేను మీకు అన్నీ చెబితే అది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అవును, నన్ను వివరించనివ్వండి. ఒక రోగి తన కాళ్లలో నీరు నిలుపుదలతో బాధపడుతుంటే శరీరంలో ఇప్పటికే అధిక మొత్తంలో నీరు ఉందని దీని అర్థం. అటువంటి పరిస్థితిలో నా వీక్షకులందరికీ నా సలహా ఏమిటంటే 100 ml ఆఫ్ వాటర్ పర్ డే కంటే ఎక్కువ తీసుకోకూడదని. దీనితో రోగికి ఎక్కువ మూత్ర విసర్జన చేయడం కూడా ముఖ్యమైనది, తద్వారా అదనపు ద్రవం తక్కువ సమయంలో బయటకు విసిరివేయబడుతుంది. మరోవైపు కిడ్నీ పేషెంట్లో నీరు నిలుపుదల లేకుంటే నీటిని తీసుకునేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నా సలహా. నేను సాధారణంగా నా రోగులకు చెబుతాను, 100 ml ఆఫ్ వాటర్ అట్ వన్గో తీసుకోవద్దని మరియు ఫీలింగ్ ఆఫ్ థర్స్ట్ ఉన్నప్పుడల్లా ప్రక్రియను పునరావృతం చేయమని చెబుతాను. ఒక వ్యక్తికి దాహం వేయడం పూర్తిగా సాధారణం, ఎందుకంటే ఇది సాధారణం కంటే ద్రవం స్థాయిలు తక్కువగా ఉన్నాయని సూచిస్తుంది. దీని యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మాట్లాడటంలో ఇబ్బందితో పెదవులు అండ్ గొంతు పొడిబారడం. అటువంటి పరిస్థితులలో ఒక కిడ్నీ రోగి మరొకటి 100 ml ఆఫ్టర్ 5 to 10 minutes తీసుకోవచ్చు. ఇది ద్రవ స్థాయిలు పెరగకుండా మరియు దాహం తగ్గితే అనుభూతిని కలిగిస్తుంది. ఈ వ్యాయామం విరామాలలో చిన్న మొత్తంలో త్రాగడం వల్ల ద్రవం చేరడం జరగదు, కాబట్టి ఎంత ద్రవం సేవించబడిందనే దానిపై ట్యాబ్ ఉంచవలసిన అవసరాన్ని కూడా తొలగిస్తుంది. నేను దానిని సరళంగా చేయనివ్వండి. నా సలహాను అనుసరించినప్పుడు ద్రవం చేరడం ఆగిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. రోగి దాహం ఉన్నప్పుడల్లా నీటిని మాత్రమే తీసుకుంటాడు మరియు నీటిని విరామాలలో తాగడం వల్ల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి మరియు బయటకు విసిరేందుకు శరీరానికి సమయం ఇస్తుంది.
అదనపు ద్రవం. అందువల్ల ద్రవం చేరడం అనే ప్రక్రియ అస్సలు జరగదు మరియు ఇది శరీరాన్ని క్రియాటైనిన్ అండ్ యూరియా వంటి ఇతర వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో బయటకు విసిరేస్తుంది. ఇది ఖచ్చితంగా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం ద్రవం చేరడం జరగనివ్వడమే కాదు, కిడ్నీ పేషెంట్లలో పేరుకుపోయే అదనపు వ్యర్థాలను కూడా శరీరం బయటకు పంపేలా చేస్తున్నాం. ప్రతి మూత్రపిండ రోగి కాళ్ల వాపు నుండి ఉపశమనం పొందాలంటే, అలాగే ద్రవం ఊపిరితిత్తుల వరకు ప్రయాణించడం వంటి ఇతర సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే ఈ వ్యాయామాన్ని అనుసరించడం అవసరం. దీనితో మేము నేటి వీడియో ముగింపుకు చేరుకున్నాము. ఒక కిడ్నీ రోగి ఎంత నీరు త్రాగాలి, అలాగే ఎక్కువ ద్రవం తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలకు సంబంధించి మీ సందేహాలన్నింటినీ నేను నివృత్తి చేయగలనని ఆశిస్తున్నాను. అయితే మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వాటిని దిగువ వ్యాఖ్య విభాగంలో వ్రాయండి మరియు నేను చేయగలిగిన ప్రతి విధంగా మీ అందరికీ సహాయం చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త వహించండి మరియు నేను మిమ్మల్ని తదుపరిసారి కలుస్తాను.